హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? క్రిస్మస్ రిలేటెడ్గా కొన్ని కిడ్స్కి కార్నివల్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ ఈవెంట్కి అయితే మేము ఈ వీకెండ్ వెళ్ళాము. ఈ చిల్డ్రన్ కార్నివల్ వచ్చి మనకి అరోమా ఆఫ్ దక్షిణ్ ఉంది కదా కాచిగూడలో, అక్కడ ఈ క్రియేటివ్ కార్నర్ అనే ప్లే ఏరియా ఉంది 3rd ఫ్లోర్లో. సో మా కజిన్, మా సిస్టర్ అండ్ నేను మా పిల్లల్ని తీసుకుని అక్కడికైతే వెళ్ళాము. వీళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అక్కడ పెట్ యానిమల్స్, ఇంకా చాలా గేమ్స్, మ్యాజిక్ షో, ఇంకా కొన్ని స్టాల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ఎ ఫన్ టుడే. ఆ రోజు చిల్డ్రన్ కార్నివల్ కాబట్టి ఫ్రీ ఎంట్రీ, టికెట్స్ కూడా ఏమీ లేవు. ఎవరికైనా క్రియేటివిటీ ఇష్టమైనప్పుడు మనం ఏదైనా ప్లేస్కి వెళితే అక్కడ ఉన్న క్రియేటివ్ థింగ్సే మన కళ్ళకి బాగా కనిపిస్తాయి కదా. ఈ సీలింగ్కి డెకరేట్ చేసిన ఈ క్రియేటివిటీ అయితే చాలా బాగుంది. కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా ఉంది ఎంట్రన్స్లో. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్లో మొత్తం మనకి పెట్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. మా వాడికి పెట్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటికి ప్యాంపరింగ్ చేయమంటే ఎంతసేపు అయినా చేస్తాడు. ఇక్కడ ర్యాబిట్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే బ్లాక్ ర్యాబిట్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇంకా ఇవి గినియా పిగ్స్ అంట. చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా. ఈ స్పీసెస్ ఇంతే సైజు ఉంటాయంట. వీటితో ఆడుకోవడానికి బయటికి కూడా ఇస్తున్నారు పిల్లలకి. చిన్న చిన్న పిల్లలు అందరూ ఇలా కూర్చుని వాటిని ఒళ్ళో పెట్టుకుని భలే క్యూట్గా ఆడుకుంటున్నారు. బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ గునియా పిగ్ అయితే చాలా క్యూట్గా ఉంది. అసలు పిగ్ లాగే లేదు, చిన్న ర్యాబిట్లా ఉంది. మా వాడైతే ఇంకా వాటికి ప్యాంపరింగ్ మొదలు పెట్టేశాడు, ఇంకా వదలలేదు. అన్నిటిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నిటిని పాముతూ కూర్చున్నాడు. ఇదైతే చాలా హెయిర్ ఉండి ఎగ్జాక్ట్ నా డ్రెస్ కాంబినేషన్లోనే ఉంది. సో దీంతో అయితే ఒక్క పిక్చర్ తీసేసుకున్నాను. లోపల ఇంకా గేమ్స్, ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ వీళ్ళకి ఇక్కడ పెట్ యానిమల్స్తో బాగా నచ్చాయి. ఇక్కడే 1/2 అవర్ పైన స్పెండ్ చేశారు. ఈ గినియా పిగ్స్ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, అలాగే చూస్తున్నాను కూడా. ఇవి కూడా డొమెస్టికేటెడ్వేనంట. చాలామంది ఇవి కూడా ఇంట్లో పెంచుకుంటారంట. ఇది చూస్తున్నారా, మనకి ముళ్ళపంది అంటారు కదా, ఇది కూడా డొమెస్టికేటెడ్ అంట. ఇవి కూడా పెంచుకుంటారంట. హెడ్జ్ హాగ్ అంటాం కదా. ఇంకా వీటితో పాటు టార్టాయిస్, ఫిషెస్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ అండ్ ఇంకా టార్టాయిజెస్ అక్వేరియం అయితే బాగా సెట్ చేశారు. నాచు ఇంకా కొన్ని రియల్ ప్లాంట్స్తో బ్యాక్ సైడ్ అంతా కూడా బాగా సెట్ చేసి రియల్ లుక్ వచ్చేలా చేశారు. ఇక్కడ తాబేళ్ళు అయితే చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇవి కూడా మనం చేత్తో పట్టుకొని తీసుకోవచ్చు. బట్ పిల్లలు అయితే ఇవి వద్దన్నారు. ఇంకా ఇక్కడ ఒక 1/2 అవర్ అలా స్పెండ్ చేశారు. సో తర్వాత లోపలికి గేమ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. జస్ట్ ఒకసారి ఈ అక్వేరియం అయితే చూసేయండి. మనం ఇంకా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఫ్రీనే, బట్ కొన్ని గేమ్స్కి అయితే టికెట్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడ కూపన్స్ తీసుకుని పే చేస్తే మనం ఆడుకోవచ్చు. సాంతా లేకుండా క్రిస్మస్ ఈవెంట్ ఎలా జరుగుతుంది? సో కిడ్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సాంతా కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ స్టాల్స్లో కిడ్స్కి ఇష్టమైన ఫేస్ పెయింటింగ్స్, నెయిల్ ఆర్ట్స్, ఇంకా డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ ఆర్ట్స్ ఇలా చాలా ఉన్నాయి. వైట్ సిమెంట్తో తయారు చేసిన కొన్ని ఇలాగ షేప్స్ తీసుకొచ్చి ఇలా బటర్ఫ్లై, సాంతా ఇంకా కొన్ని షేప్స్ తీసుకొచ్చి ఇలా కిడ్స్తో అయితే పెయింటింగ్ వేస్తున్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ బాగా స్పెండ్ చేశారు.
ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం కూడా ఉండట్లేదు పేరెంట్స్కి. బట్ ఇలా వీకెండ్స్లో ఎప్పుడైనా మనం వాళ్ళతో పాటు ఇలా కొన్ని ఈవెంట్స్కి తీసుకువెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ క్రియేటివ్ స్క్వేర్లో ఉన్న గేమ్స్ అన్నీ కూడా నేమ్కి తగ్గట్టు చాలా క్రియేటివ్గానే ఉన్నాయి. యూజువల్గా చాలా ప్లే ఏరియాస్కి వెళ్ళాము ఇదివరకు, బట్ అవి నార్మల్ గేమ్స్ రొటీన్గా ఉండేవే ఉన్నాయి. బట్ ఇక్కడైతే చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. పిల్లలకి యూజ్ అయ్యే ఇలా మోటార్ స్కిల్స్, ఇంకా కాన్సన్ట్రేషన్ అండ్ క్రియేటివిటీగా ఆడుకునే గేమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రియేటివ్ స్క్వేర్లో మనం బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నార్మల్ డేస్లో అయితే మనకి నార్మల్ ప్లే ఏరియాలో ఉన్నట్టు టికెట్ కూడా ఉంటుంది. బట్ ఈరోజు క్రిస్మస్ కార్నివల్ ఉండడం వల్ల ఫ్రీ ఎంట్రీ అందరికీ. మాకు కూడా వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ లాగా అనిపించింది. సో వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మ్యాజిక్ షో కూడా జరిగింది. ఇంకా ఇక్కడ ఏమేం గేమ్స్ ఉన్నాయో వీళ్ళంతా ఎలా ఎంజాయ్ చేశారో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్.
ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళాలన్నా వీకెండ్స్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. దీని లొకేషన్, అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎప్పుడన్నా అవసరం అయితే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అవునండి, ఇంతకీ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి. మా ఈ క్రిస్మస్ కార్నివల్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, ప్లీజ్ కమెంట్ బిలో. సో నేను ఏదైనా ఉంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు బాగా యూజ్ అవుతాయి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.